ఉమ్మడి కర్నూలు జిల్లా ఓరోకల్లు మండల పరిధిలో గ్రీన్కో సంస్థ హైడల్ సోలార్ విండ్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. హైడల్ ప్రాజెక్టు కోసం దాదాపు 900 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే నిర్మాణాల పేరిట 140 ఎకరాలు ఆక్రమించారని అటవీ అధికారులు ఆరోపించారు. ఇటీవల బిగ్ టీవీ గ్రీన్కో ఆగడాల పేరిట వరుస కథనాలు ప్రచురించడంతో ఆ సంస్థపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 9 మంది అటవీ సిబ్బందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన అటవీ అధికారులు గతంలో డిఎఫ్ఓగా ఉన్న అధికారి అటవీ భూముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు చేతులెత్తేశారని తెలుస్తోంది. అటవీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా గ్రీన్కో సంస్థకు భూములు అప్పగించారు. దీనిపై విచారణ పూర్తయ్యాక న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమీప పరిసర ప్రాంతాల్లో గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే హైడల్ విండ్ సోలార్ అనేటటువంటి 3 రకాలైనటువంటి విద్యుత్ను దాదాపుగా 5320 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నామంటూ గతంలో గ్రీన్కో అనేటటువంటి సంస్థ స్థానికంగా ఉండేటటువంటి 2 మండల సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ కొండ సమీపంలో ఉండేటటువంటి ఆ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో పిన్నాపురం అనేటటువంటి ప్రాంతంతో పాటు కింద ఉండేటటువంటి గుమితం తాండా పరిసర ప్రాంతాల్లో గ్రీన్కో అనేటటువంటి సంస్థ గత కొంతకాలంగా దాదాపుగా 2019 నుండి ఈ వర్క్ను ప్రారంభించడం జరిగింది. 2022 యొక్క వర్క్కు సంబంధించి స్థానికంగా ఉండేటటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో వర్క్ని ప్రారంభించడం జరిగింది. 2023 నాటికి డెడ్లైన్గా పెట్టుకొని ఈ యొక్క వాటికి సంబంధించి పనులను ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. అయితే దీనికంతటికి సంబంధించి ఇప్పటికే గ్రీన్కో అనేటటువంటి సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రస్తుత వివాదాస్పదంగా మారింది. అయితే ఇటీవల బిగ్ టీవీ ప్రచురించినటువంటి గ్రీన్కో సంబంధించినటువంటి ఆగడాలు భూములను అటవులను విధ్వంసం చేస్తుంది అనేటటువంటి ఏదైతే మనం బిగ్ టీవీలో ప్రచురించిన తర్వాత అటవీ సంబంధించినటువంటి అధికారులు 9 మంది సంబంధించినటువంటి వారికి ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. అయితే గ్రీన్కో అనేటటువంటి సంస్థ 9 మంది అక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు గ్రీన్కో సంస్థ చేస్తున్నటువంటి పనులు చేపట్టే క్రమంలో ఎందుకు అటవీ సంబంధించినటువంటి హయ్యర్ అథారిటీకి ఎందుకు వారు చేసేటటువంటి అరాచక సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉండేటటువంటి ఒక పొలిటికల్ లీడర్ సంబంధించినటువంటి అండదండాలతోనే ఈ గ్రీన్కో అనేటటువంటి సంస్థ పనులను చేపట్టడం జరిగింది అంటూ కూడా అనేక రకాల ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే గతంలో ఉండేటటువంటి డిఎఫ్ఓతో పాటు మిగతా 8 మంది సిబ్బంది ఉండేటటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి 2 రేంజర్స్ కావచ్చు, డిఆర్ఓగా ఉండేటటువంటి వారు, బీట్ సంబంధించినటువంటి అధికారులు కూడా 2, మిగతా అసిస్టెంట్ సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే మొత్తంగా 9 మంది ఇప్పటికే గ్రీన్కో సంబంధించినటువంటి సంస్థ చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులు చేపడుతున్నటువంటి క్రమంలో వారి చేస్తున్నటువంటి ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాదాపుగా 140 ఎకరాల ప్లేసు ఏదైతే గ్రామ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉంటుందో ఆ 140 ఎకరాల్లో ఇప్పటికే ఆ గ్రీన్కో అనేటటువంటి సంస్థ తన ఇష్టరాజ్యంగా అటవీ సంబంధించినటువంటి భూముల్లో రహదారుల నిర్మాణం కావచ్చు లేదా వారు చేపడుతున్నటువంటి క్రమంలో పనులు ఏవైతే ఉన్నాయో ఆ సెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెట్స్తో పాటు క్రమంగా పనులైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఎందుకు గ్రీన్కో సంబంధించినటువంటి వారికి ఎందుకు అటవీ సంబంధించినటువంటి అధికారులు సపోర్ట్ చేయడం జరిగింది? దీని వెనుకాల ఎవరున్నారు? రాజకీయంగా ఎందుకు రాజకీయ ఒత్తిళ్ల వల్లే అధికారులు బలయ్యారనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో బిగ్ టీవీ ప్రచురించిన తర్వాత 9 మంది ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలో ఏం జరిగింది, ఎందుకు వీరు గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ వారికి ఎందుకు ప్రలోభాలకు గురి చేశారా, ఏం జరిగిందనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ను కూడా అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అడిగినటువంటి క్రమంలో వీళ్ళు గతంలో చేసినటువంటి వ్యవహారం అంతా ఖచ్చితంగా ప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి గ్రామాల వారు కావచ్చు లేదా అక్కడ ఉండేటటువంటి ఓరోకలు పాణ్యం సంబంధించినటువంటి ఇటు అటవీ సంబంధించినటువంటి అధికారులతో పాటు రెవెన్యూ సంబంధించినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో వారి హస్తం కూడా ఉందంటూ కూడా అనేక రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో గ్రీన్కో సంబంధించినటువంటి సంస్థ అక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటు వైపు అటవీ సంబంధించినటువంటి అధికారులు అటవీ సంబంధించినటువంటి భూముల్లో
రెవెన్యూ వాళ్ళు ఎలా భూములను ఇస్తారంటూ వారు చెప్పడం. అయితే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు అటవీ భూములు కాదు, మేము రెవెన్యూ సంబంధించిన వాటినే గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీకి ఇచ్చామనేటటువంటి వర్షన్ అయితే ఉంది. మొత్తంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం దాదాపుగా అటవీ సంబంధించినటువంటి అధికారులు 140 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ భూమినే కబ్జా చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉండేటటువంటి గతంలో వైసీపీ ఎమ్మెల్యే హస్తంతోనే వీటన్నింటికి పాల్పడ్డారనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. గతంలో గ్రీన్కో సంబంధించినటువంటి ఈ కంపెనీ వర్క్ స్టార్ట్ చేస్తున్నటువంటి క్రమంలో పిన్నాపురం అనేటటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళనివ్వకుండా ఒక అరాచక సంబంధించినటువంటి ఇబ్బందులకు గురి చేసి రైతుల దగ్గర ఉండేటటువంటి భూములను కూడా లాక్కున్నారనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ చేసేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో 9 మందిని ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు అటవీ సంబంధించినటువంటి భూముల్లో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వెళ్తున్నటువంటి క్రమంలో రెవెన్యూ అధికారులు ఎలా వారికి సపోర్ట్ చేశారు, అటవీ సంబంధించినటువంటి అధికారులు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు అనేటటువంటి ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున పెను దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. అయితే బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనం ఏదైతే ఉందో, బిగ్ టీవీ ప్రచురించిన తర్వాత ఈ యొక్క యాక్షన్ అయితే మొత్తంగా స్టార్ట్ అయింది. ఇంకా స్థానికంగా ఉండేటటువంటి ఆ పరిసర ప్రాంతాల వారు గ్రీన్కో చేస్తున్నటువంటి ఆగడాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇంకా ఇప్పటికే 9 మందికి ఛార్జ్ సంబంధించినటువంటి దాఖలు చేయడం జరిగింది. వారి మీద ఎలాంటి వేటు వేస్తారనేటటువంటి ప్రశ్నలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా వేచి చూడాలి.